హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్ చెప్పండి అమ్మా. మన ఫ్రెండ్స్ అందరికీ, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళందరికీ. ఈరోజు ఇంకా పాలు పెట్టాలి. ఇప్పుడైతే పిలవగానే వచ్చేస్తున్నాయి మొత్తం. ఆ గూట్లో ఉంటాయి, వెళ్ళి వాళ్ళ అమ్మ అక్కడ పెట్టుకోవాలి. ప్రస్తుతానికి ఇప్పుడు పాలు అయితే తాగాలి. అబ్బా, అసలు ఇప్పుడైతే గుర్తు కూడా పడుతున్నాయి. అరవడం చూడండి పాలు కోసం. పాలు గుర్తు పెట్టేసి ఒక్క నిమిషం అమ్మ, చల్లారుతున్నాయి, పోస్తాను. ఉండు ఉండు ఉండు. ఇట్రండి 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 ఇట్రండి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఏమైతే మేలు, ఇవి కూడా మేలు. ఇదిగో కూర్చోవాలి అందరు ఇక్కడ వరుసగా కూర్చోండి. ఇక్కడ కూర్చోండి. అది 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 ఇప్పుడు హాయ్ చెప్పండి. హాయ్. అమ్మో 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 అమ్మో, ఇక్కడ కూర్చోవాలమ్మా. రోజు పద్ధతిగా కూర్చొని పద్ధతిగా నేర్చుకుంటే అప్పుడు మాకు కూడా ఈజీ అయిపోద్ది మీకు పెట్టడానికి. ఓకేనా? ఇట్రండి. అమ్మో, ఎక్కడ ఉండేది కూడా తెలిసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఉండండి, చల్లారిందిలే చూద్దాం. రండి. ఇప్పుడు తాగండి. నేర్చుకోవాలన్నా నేర్చుకోవాలి. తాగండి ఇప్పుడు. అలా తాగాలి. అంతే. నూరా అమ్మ, నూరా. బుడంకాయ ఇట్రా. చిన్ని బుడంకాయ ఆమె. ఇట్రా ముందుకు రండి. తాగండి. ఎవరైనా మంచిగా పెంచుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తాను చూసి. పాపం కామెంట్ కూడా చేశారు, కానీ ఇక్కడ కాదు, వైజాగ్. మన చుట్టుపక్కల ఎవరైనా మంచిగా తీసుకొని పెంచుకునే వాళ్ళు ఉంటే ఇస్తాను. తీసుకొని పక్షంలో ఇంక మనమే ఎలాగో అలా పెట్టి చూసుకుంటాము. ఆల్రెడీ మన దగ్గర 4-5 ఉన్నాయి ఫుడ్ పెట్టేవి. వీళ్ళ అమ్మకి ఆపరేషన్ చేయించాలి, ఏబీసీ. యాక్చువల్గా మొన్న హాస్పిటల్కి వెళ్తే అసలు గవర్నమెంట్ డాక్టర్లు ఎలా ఉన్నారంటే, డాక్టర్ మేడం అంటున్నారు ఆవిడ అసలు కుక్కర్ని ఇంట్లో నీళ్ళే తాగరంట, బొచ్చు ఉంటుందని చెప్పేసి. మరి ఎలా ఆ ఫీల్డ్లోకి వస్తారో తెలీదు. ఎంచుకొని ఎలా మరి ట్రీట్మెంట్లు చేస్తున్నారో ఏంటో కూడా తెలియదు. అసలు ఏం అడిగినా మా తెలీదు అంటున్నారు. ఈ గవర్నమెంట్ ఇలా ఉండబట్టే జనాలు కొట్టుకొని చేస్తున్నారు. వీటికి నీట్గా వ్యాక్సిన్స్ వేసి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి ఈ పాపులేషన్ అనేది రెడ్యూస్ చేస్తే జనాల్లో కూడా ఒక అవగాహన వసతి ఉన్న వరకు ఎవరైనా ఫుడ్ పెట్టి పన్నోళ్ళు కూడా చూసుకుంటారు చెప్పడం వల్ల. కానీ ఇట్రా అమ్మ, ఇట్రా తాగు. నువ్వు ఇదిగో ఇక్కడ ఉన్నాయి పాలు. తాగు. ఇట్రా. పాపం వీటికే తెలియదు కదా, మేము మనుషుల్లో లాగే పేదవాళ్ళు ధనవంతుల్లాగా వీధి కుక్కలుగా పుట్టాము. ఫుడ్డే దొరకదు మాకు, అందరూ వెలివేస్తారు. సంగతి పాపం వీటికే తెలియదు. కాకపోతే ఏదో ఆ ఒక్క ముద్ద కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అసలు చాలా బాధ వేసింది. వెళ్ళి ఈ వ్యాక్సినేషన్ వీటి గురించి మాట్లాడితే వాళ్ళు మాట్లాడే మాటలు సగం ఈ గవర్నమెంట్ వల్లే ఈ జనాల్లో కూడా వ్యతిరేకత ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. చాలా దగ్గరలో వీటికి తెలీదు, పిచ్చి వస్తుంది. వాటి మైండ్ సెట్ వల్ల బుక్కుని కరిచేస్తాయి. మనుషులకి ఏదైనా అవుతుంటుంది, అప్పుడు మళ్ళీ వాళ్ళు కొట్టి చంపేయడం అలా చేస్తూ ఉంటారు. అవన్నీ లేకుండా ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి ఈ వ్యాక్సిన్స్, ఈ ఆపరేషన్స్ అనేవి గవర్నమెంట్ కూడా ప్రికాషన్స్ తీసుకుంటే అసలు నాకు తెలిసి ఏ ప్రాబ్లం ఉండదు. ఈ మధ్య రీసెంట్గా కూడా బెంగళూరులో వాళ్ళు ఒక కమిటీ హోటల్స్ స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ పెట్టేలాగా మాట్లాడుకున్నారంట. ఇవి అరుస్తుంటాయి కదా రోడ్లో మనుషులు వెళ్తున్నారా, దానికి కారణం వీటి ఆకలే. మనకైనా ఒక పూట అన్నం తినకపోతే మనకి ఎంత బాధగా ఉంటుంది, అసలు భరించలేము, తట్టుకోలేము.
ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాము, మళ్ళీ వీడియోలు. మన వాళ్ళందరూ మీకు నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మళ్ళీ రేపు కలుస్తాము. మీరు కూడా అందరు హాయ్ చెప్పండి అమ్మ. కూర్చో ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ బాయ్, టేక్ కేర్.